అండి మన కిచెన్లో ఉండే వాటితోనే పార్లర్ లాంటి గ్లోని ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. పెళ్ళి ఫిక్స్ అయింది లేదనుకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకునేటప్పుడు మీరు పార్లర్కి వెళ్ళకుండా ఇలా 1 వీక్ నుంచే మీరు ఇంట్లో నేను చెప్పే విధంగా చేశారంటే నిజంగా మీకు గ్లో అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మీ ఫేస్ అనేది చాలా వైట్నింగ్ అవుతుందన్నమాట. సో ఎలా చేసుకోవాలి వీడియోలో అయితే చూసేద్దాం. నేను ఇక్కడ తీసుకున్న వచ్చేసి ఆరెంజ్ పీల్ అండి. ఈ ఆరెంజ్ పీల్ మన స్కిన్ గ్లో ఇవ్వడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ముఖం మీద ఉన్న మచ్చలు బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి. 2 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటా వల్ల ఏంటంటే మన ముఖం మీద ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుందన్నమాట. మనం ఎండలో తిరుగుతూ ఉంటాం కదండి, మన ఫేస్ ట్యాన్ అయిపోతుంది. ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంది ఆలు అండి. ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను. దుంపలు ఏంటంటే ముడతలను తగ్గిస్తాయండి. డార్క్ సర్కిల్స్ అలాగే పిగ్మెంటేషన్ తొలగించడంలో చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకోండి. వీటన్నిటిని కూడా మంచిగా వాష్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఆలునైతే పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇవన్నిటిని కూడా మనం మంచిగా ఒకసారి వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఫేస్కి అప్లై చేసుకోవడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి డస్ట్ ఏమీ లేకుండా ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. అన్నీ కూడా మనకి ఇంట్లోనే దొరికేవే కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే మీరు పార్లర్కి వెళ్ళారంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. వీటన్నిటిని కూడా మనం మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. నేను నా ఛానల్లో చాలా రకాల టిప్స్ని అయితే షేర్ చేశానండి. బ్యూటీ టిప్స్ని మన ఇంట్లో ఉండే వాటితోనే, మన కిచెన్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో అన్నీ కూడా షార్ట్ లెంత్ వీడియోసేనండి. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి వీడియోస్ని చూడండి. ఇలా మనం ఇవన్నీ కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక లెమన్ని పక్కన పెట్టేసుకోవాలండి. మిగతావన్నీ కూడా మనం ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వచ్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని వాటర్ ఏమి యూజ్ చేయకుండా మెత్తని పేస్ట్లు అయితే చేసుకోవాలి. మనకి ఆటోమేటిక్గా పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఆలులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఈ విధంగా అయితే మనం మెత్తని పేస్ట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఇప్పుడు స్ట్రైన్ చేసుకోవాలండి. జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా కూడా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా జ్యూస్ అయితే వస్తుంది. ఈ జ్యూస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన స్కిన్ గ్లోకి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం లాస్ట్లో లెమన్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ లెమన్ని మనం ఇప్పుడు ఒక హాఫ్ తీసుకుని రసం అయితే ఇందులో పిండేసుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా రెడీ అయిన జ్యూస్ని ఇప్పుడు మనం ఒకసారి పైనుంచి కిందకి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ ట్రే అయితే తీసుకుని మనం అందులో ఫిల్ చేసేసుకోవాలండి. మీ దగ్గర ఐస్ ట్రే లేకపోతే ఏదైనా చిన్న మౌల్డ్స్ ఉంటే వాటిలో కూడా మీరు ఈ జ్యూస్ని అయితే వేసేసుకోండి. నేనైతే ఇలా క్యూబ్స్లో ఉండడం కోసం ఇలా ఐస్ ట్రేలు అయితే వేసుకుంటున్నాను. ఒక 12 అవర్స్ లేదంటే 6 అవర్స్ డీప్లో పెట్టినట్లయితే మీకు ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అవుతాయి. తర్వాత నాకు ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయ్యాయండి. వీటిని మనం ఒక 15 డేస్ 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చండి హ్యాపీగా. ఐస్ క్యూబ్స్తో మనం ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని అందులో మీరు ఒక 2 ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకోండి. ఇవి కొంచెం కరిగే వరకు వెయిట్ చేసి మీరు ప్యాక్ వేసుకునే ముందే వీటిని తీసుకుని ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకోండి. ఈ ఐస్ క్యూబ్స్ అనేవి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి.
శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే ముల్తానీ మట్టి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనకి టమాటా రసం, అలాగే పొటాటో రసం, ఆరెంజ్ పీల్, నిమ్మరసం ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి కొంచెం పసుపుని యాడ్ చేసుకుని పేస్ట్‌లా అయితే చేసుకోండి. ఇంతే అండి. ఇలా పేస్ట్‌లా చేసుకున్న ఈ పేస్ట్‌ని మీరు ఇప్పుడు మీ ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకొని ఎక్కడైతే మీకు ఎక్కువ బ్లాక్ అనిపిస్తుందో అక్కడ ఇంకొంచెం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసి ఆరిన తర్వాత వాష్ చేసుకోండి.